మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు పోలీసులు వన్ సైడ్ అన్నమాట. చెడ్డ పేరు మాకు వద్దు. ఖచ్చితంగా పనిచేస్తాం, గ్యారంటీగా దండిస్తాం, తుగ్గులు ఎత్తాం. దాంట్లో ఏమాత్రం అనుమానం పెట్టుకోవద్దండి దయచేసి. మళ్ళా పెద్ద మంత్రులకు అందరూ చెప్తున్నాం సార్ మా పని చేస్తున్నాను సార్, ఏం చూసేది ఉండదు, ములాజా పెట్టుకో. ఈరోజు చెప్తున్నా కదా, మీరు రిక్వెస్ట్ చేసినా మేమైతే ఊకే సరేనా నీ మాట కాకపోతే ఇంకెవరు మాట ఇద్దాం. సంతోషం మంచిగా అంటాం, మా పని మేము మాత్రం చేస్తాం పక్కా. ఏం సార్ ఒక మాట చెప్పలేదు సార్, ఏం సార్ అబ్బా కుత్తమాలు కొట్టారంట కదా సార్ అని మాట మీరు అనుకున్నా లాభం లేదు. మా చేతిలో పడకుండా చూసుకోండి. మేము అదే పనిగా ఇంకా మీ ఊరికి పోలీస్ బందోబస్తు ఉండదు. ఎవడెంత అరుచుకుంటారో అరుచుకోండి, ఎవడెంత కొట్లాడుకోవాలంటే కొట్లాడుకోండి. ఆ కొట్లాడకి కారణమైన వాడిని, దీనికి సంబంధించిన ఆ వ్యక్తిని ఖచ్చితంగా రోడ్లో ఈడే ఏం పెట్టింది ఈడే రెస్పెక్ట్ ఇవ్వండి. మీ పిల్లల్ని మంచి చదువులు చదివించండి. ఎక్కడైనా అమ్మాయిల పట్ల మహిళల పట్ల ఎవడైనా అసభ్యకరంగా ప్రవర్తించి లేదు అట్లా ఇట్లాని కొంచెం ఓవర్ యాక్షన్ చేసి తోక జాడిస్తే తోక కట్ చేసి ఉప్పు కారం ఖచ్చితంగా పెడతాం. మేము కలిసి చూడండి, అవకాశం ఇవ్వండి చెప్తాం. ఎవరు లేదు, నేనే ఖచ్చితంగా కొడతాం. ఉప్పు కారం ఇస్తాం. రెస్పెక్ట్గా కళ్ళు నీ కంట్రోల్లో పెట్టుకొని జ్ఞానేంద్రియాలు నువ్వు చెప్పిన మాట వినేటట్లు తగ్గొద్దరని నీ కథ కొంచెం ఓపిక పట్టు. జ్ఞానేంద్రియాలని నీ కంట్రోల్లో పెట్టుకొని కళ్ళని బుద్ధి చెప్పుకొని నోరుని కంట్రోల్ చేసుకొని ఓవర్ యాక్షన్ తగ్గించుకొని గ్రామంలో మంచోడిగా ముద్రేసుకో. ఇష్టం వచ్చినట్టు తాగుతామంటే తాగు, నీ లెక్క ఉంది, సైలెంట్గా ఇంట్లో పడుకో. ఎవడొద్దన్నాడు, నీకు నవ్వ ఉంది, ఇరుకునేది నువ్వే, లెక్క ఉంది, తాగేది నువ్వే. తాగి నీ ఆరోగ్యం సంకనాకి పోయేది నీదే, నీ లెక్క బొక్క పడేది నీకే, 10 మందిలో పరుగు పోయేది నీకే, అన్ని నష్టాలు నీవే. మాకైతే నష్టం లేదు, లాభం లేదు. దయచేసి అక్కడ వరకు ఉండడం మంచిది. పోయి ఇంట్లో లక్షలు పండుకో.